నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బాహుబలికి వచ్చేసరికి రానా గారు కట్టప్ప వీళ్ళ ముగ్గురు మధ్య ఒక సిచ్యువేషన్ ఉంటది. ముందుగా రానా గారు మాట్లాడుతూ ఉంటారు. అది అందరికి నోటెడ్ డైలాగ్ అనమాట. అంటే అదే మిమిక్రీ ఆర్టిస్ట్ అందరికి ఎక్కువగా చూసింది విన్నది మాత్రమే చేస్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా గారు ఒక సీరియస్ గా మాట్లాడుతుంటారు కట్టప్ప దగ్గరికి వెళ్ళి, నీ విశ్వాసం చూస్తే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసి దాగుందని నాకు తెలుసు, కానీ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను కట్టప్ప. నాది ఒకటే కోరిక ప్రభు, ఇప్పటి వరకు దేవసేన అనుభవించిన శిక్షను విడిపించండి ప్రభు, విడిపించండి. నువ్వు ఎలా అడుగుతావని నాకు ముందే తెలుసు కట్టప్ప. అయితే విడిపించు, చంపి మరీ విడిపించు, లేదా అనుభవించని, చచ్చేదాకా అనుభవించని కట్టప్ప. ఇలా మాట్లాడినప్పుడు బాహుబలి మన ప్రభాస్ గారు ఈ సినిమాకి వచ్చేసరికి ఇంకొంచెం బేస్ యాడ్ అవుతుంది అనమాట ఆయన వాయిస్ కి. మరణం మహాసేన, ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కంటే పిరిగితనంతో వెనుదిరగడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు నికృష్టుడు మన కళ్ళ ముందే అమ్మని దిగజారి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను, నాతో వచ్చేదెవరు? ఈ టైప్ ఆఫ్ వర్షన్. మీ ఫోన్ నెంబర్ నాకు పంపించరా? ప్రభాస్ గారు గుర్తొచ్చిన ప్రతిసారి మీకు కాల్ చేసి ఒకసారి మాట్లాడండి అంటారు. నిజంగా కళ్ళు మూసుకుంటే నిజంగా యాక్టర్స్ మన ముందు ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎవరు వాయిస్ అడగాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం, లైన్ కి వెళ్ళిపోదాం యాక్టర్స్ దగ్గర నుండి. ఫస్ట్ పొలిటీషియన్స్ తో స్టార్ట్ చేద్దాం. పొలిటీషియన్స్ జగన్ గారిది ఆల్రెడీ విన్నాం, చంద్రబాబు నాయుడు జగన్ గారిది నార్మల్ గా విన్నారు కదా. సో ఆయన క్యాజువల్ గా మాట్లాడే అది కౌంట్ కాదు. నార్మల్ గా ఆయన బహిరంగ సభల్లో గానీ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ నాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో గానీ అందరికి, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కళాకారుడికి ఒక పార్టీ కుల మతం లేని ఎవరైనా ఉన్నారంటే అది కళాకారుడు మాత్రమే. పొలిటికల్ గా వచ్చేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కాబట్టి ఆయన బేసిక్లీ మాట్లాడే విధానం ఎట్లా ఉంటదంటే, బహిరంగ సభలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, మీ అందరికీ కూడా హై డ్రీమ్ ఛానల్ తరఫునటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెల్లమ్మా, మన ప్రభుత్వంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయం, అందరినీ కూడా కలుపుకుంటూ పోతాం. యువకులు, ఉత్సాహవంతులు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవ్వా పెన్షన్ అందుతుందా? చెల్లమ్మా అమ్మఒడి అందిందా? ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఉంటది అనమాట. అదే మన బాబు గారు మాట్లాడుతుంటారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా నేను చాలా చేసినాను పొలిటికల్ గా. ఆయన బహిరంగ సభల్లో ఎట్లా మాట్లాడేది విధానం అని చాలా మంది మినిస్టర్స్ ముందు ఆయన ఇమిటేషన్ చేయను ఇట్లా చేసిన. ఆయన అయితే ఏ విధంగా మాట్లాడతారు? చాలా సంతోషం, ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. మరి మన హై డ్రీమ్ మీడియా అంటే ఇది ప్రజల మీడియా. ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. యువత ముందుండాలి. యువత ముందుండాలంటే యాజమాన్యం వెనకుండి నడిపించాలి. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? ఈరోజు అద్భుతమైనటువంటి యాంకర్ మనందరితో మాట్లాడుతున్నారు. మరి మీ అందరూ కూడా ఆవిడకి కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్లొస్తా తమ్ముడు, ఎల్లొస్తా చెల్లమ్మ. ఈ టైప్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ గారు మాట్లాడే విధానం. గదేంద్రభాయ్, గదేంది భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఇది పద్ధతి కాదు, మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఇదే మాదిరి ముందుకు పోదాం. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరు కూడా చెప్తున్నా, ఏమయ్య రాహుల్, ఇది పద్ధత అని అడుగుతున్నా. మీడియా అంటే ఏందయ్యా? ఇది హై డ్రీమ్ మీడియాని చూస్తూ నేర్చుకోవాలి అందరూ కూడా. అది కేల్కతం దుకాన్ పది. అవును, అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకెవరిని చేపిద్దాము? ఒక డైలాగ్ లాంటిది ఏమన్నా చూద్దాం. 7G బృందావన్ కాలనీలో రవికృష్ణ గారి వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా టిపికల్ గా ఉంటది అనమాట సీన్ కూడా. అదేమన్నా
అది మన 7/G బృందావన్ కాలనీ వచ్చిన మొదట్లో ఆయన వాయిస్ చేసినాను అనమాట. ఎట్లా ఉంటదంటే, ఏ అనిత నాకేం రాదు అనిత, ఆ రోజు 100 మందిలో ఐ లవ్ యూ చెప్తే కుదరదన్నావు కదా, ఇదిగా ఈ రోజు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి ముందు చెప్తున్నాను అనిత, ఐ లవ్ యూ అనిత, నాకేం రాదు అనిత, బాగా తింటాను, బాగా తిరుగుతాను, ఎవరినన్నా తన్నమంటే తన్నుతా. ఎప్పుడైనా తన్నారా? సో ఇట్లా సరదాగా ఫ్రెండ్స్ లో కానివ్వండి, ఇంకా స్టేజ్ మీద అందరూ ఇట్లా మాట్లాడే విధానం ఇట్లా ఉంటదని అందరిని ఇమిటేషన్ చేస్తూ పోవడం అనమాట ఒక మిమిక్రీ లక్ష్యం. మీ ఇంట్లో వాళ్ళని కూడా మిమిక్రీ చేస్తుంటారు అంటే మీ ఫాదర్ ని కానీ మదర్ ని కానీ మీ రెగ్యులర్ గా మీరు తిరిగే ఫ్రెండ్స్ ని కానీ అట్లా కూడా మీకు ఆటోమేటిక్ వచ్చేస్తదేమో ఇంకా కదా. వాళ్ళు ఎక్కువగా నాతో ఎక్కువగా ఎవరైనా వాళ్ళ మేనరిజం ఏంటనేది తెలుసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో 1 hour మాట్లాడితే వాళ్ళ మేనరిజం ఏంటనేది తెలుసుకుంటా. దానికే కొంచెం టైం పడుతుంది. తర్వాత వాళ్ళ వాయిస్ ఎక్కువగా నేను సెలబ్రిటీస్ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాను అనమాట. ఓకే, అది. సో మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారా, అరే వీళ్ళ మాట్లాడు వాళ్ళ మాట్లాడు అనేసి? సో అత్తమాట ఉండేదే అది. ఇంకెప్పుడు కూడా ఎవరితోన్నా ఏమైనా మాట్లాడినా ఏదో మిమిక్రీలో మాట్లాడడం. నేను క్లాస్లో ఉన్నప్పుడు కూడా డిగ్రీలో మా ప్రిన్సిపాల్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇదేంటి ఒకసారి మైక్ ఇచ్చారనమాట. మామూలుగా అంటే కాలేజీ అనౌన్స్మెంట్ మైక్ ఒకటి ఉంటుంది, మామూలుగా ఇండోర్ లో కాకుండా హాల్లో కాకుండా ఆ మైక్ లోకి వెళ్ళి సరదాగా నేను అది ఆన్ చేసి మాట్లాడినా అనమాట. ఎవరు లేరు లంచ్ టైంలో, అందరూ ప్రిన్సిపాల్ గారు మాట్లాడారు అని స్టాఫ్ అందరూ వచ్చేసినారు అనమాట. కొన్ని ఆయన లేనప్పుడు ఆయనలా మాట్లాడడం, కట్టమంచి రామలింగారెడ్డి ఏలూరు సార్ సిఆర్రెడ్డి కాలేజీలో చదువుకున్నా. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ ఎట్లా మాట్లాడేవాడు అంటే ఆయన సరదాగా, డియర్ స్టూడెంట్స్, ఈ రోజు స్కూల్కి మన కాలేజీకి వస్తున్నటువంటి మన విద్యార్థులు అందరూ గోళ్ళ దూకుతున్నారు. ముందుగా గోళ్ళ దూకినటువంటి అందరికీ కూడా 100 రూపాయలు ఫైన్ వేస్తున్నా, కాబట్టి స్టాఫ్ అందరు కూడా ముందుగా ఇక్కడికి రావాలి. అట్లా సరదాగా ఆయన వాయిస్ అట్లా ఉంటది అనమాట. సో ఇందాక మరి పొలిటీషియన్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ వేరే లిస్ట్ లోకి వెళ్దాము. సరదాగా కాసేపు కమెడియన్స్ లోకి వెళ్దాము. సప్తగిరి గారి వాయిస్ అంటే బేసిక్ గా నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ సప్తగిరి గారి వాయిస్ కూడా ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ లో ఇమిటేషన్ చేసింది నేనే. ఆ ప్రేమ కథ చిత్రం వచ్చినప్పుడు కన్నా దానికి ముందు పరుగు మూవీలో ఆయన యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన వాయిస్ నేను క్యాప్చర్ చేసినాను అనమాట. నా తర్వాత చాలా మంది చేసినారు. ఆయన సప్తగిరి గారు కొన్ని మిక్స్డ్ డైలాగ్స్ అన్ని చెప్తే, ఆయన అన్ని కలిపి చెప్తే డైలాగ్స్ ఎట్లా ఉంటుందంటే, ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడిపదే ఎరాటిగా ఉందే, డ్యూట్ నువ్వు ఏడ్చావా, చిట్టు తల్లి నువ్వు ఏడ్చావు బంగారం, సుధీర్ బాబు అడిగినప్పుడు నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు, అయితే సుధీర్ బాబు జుర్రేసుకో పెట్టేసుకో వేసేసుకో, అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు, ఎన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క, అక్క ఇప్పుడే వస్తానక్క సుసుకుపోయి వస్తా, ఓరే సుధీరా ప్రవీణ యా నుంచి తీసుకొచ్చారా దీన్ని, గులాబ్ జాములు గల్లలు ఆడిపోతున్నాయి, వెళ్ళేటప్పుడు యాడికి రా అంది, ఇప్పుడే వస్తానక్క సుసుకుపోయి వస్తానా, మళ్ళీ వస్తావా అంది, ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానిక, మగజాతి ఆనిముత్తి అని ఆడబడితే ఆడుకొడతావక్క, చూసుకునే పనుల. సూపర్. ఇంకా కమెడియన్స్ లో ఏం చేయగలరు? ఇంకా కమెడియన్స్ లో మన ఎంఎస్ నారాయణ గారు కానివ్వండి, చాలా మంది ఉన్నారు. ఎంఎస్ నారాయణ గారు, కొండవలస లక్ష్మణరావు గారు, ఇంకొకటి జయప్రకాష్ రెడ్డి గారు. మామూలుగా జయప్రకాష్ రెడ్డి గారు జేపీ గారు తెలుసు కదా, ఆయన స్టార్టింగ్ లో విలన్ అనమాట. విలన్ క్యారెక్టర్ ఎక్కువ సమరసింహారెడ్డి సినిమాలో విలన్ అనమాట. ఆయన విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎట్లా ఉంది, తర్వాత మామూలుగా కామెడీ పాత్రలకు వచ్చేసరికి ఆయన ఏ విధంగా ఉంటుందంటే, ఏమిరా సమరసింహారెడ్డిని చంపలేకపోయినారు, నా కడుపున మీరు చెడబుట్టినారు కదా మీ రే సమరసింహారెడ్డి, ఢిల్లీలో ఉండి కాదరని ప్రతాపము, కావాలంటే సీమ సందులోకి రారా, ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న యావదస్తి మొత్తం రాసిస్తాడమ్మి, ఇట్లా ఉంటది అనమాట. అదే మన కామెడీ రోల్లోకి వచ్చేసరికి ఆయన ఏ విధంగా ఉండదంటే, ఏమిరా ఈ వరకలేంది పరుగులేంది, హాయిగా తిని తొంగుంటే సమ్మగుంటది, ఏమో గబుదరా
ఏమమ్మీ పట్టపగలు నెట్టి మధ్యాహ్నం పాలు పిసుకుతున్నావా? అది దొండపోతుకి దొండపోత. సో ఇంతమందిని మిమిక్రీ చేస్తున్నారు కదా, ఎవరిదన్నా వాయిస్ ని వాళ్ళు ఎదుర్కొండా చేశారా మీరు? చేసినాను. ఎవరిది? రీసెంట్లీ కూడా మన సాయి కుమార్ గారు ముందు ఆయన వాయిస్ నేను ఇమిటేషన్ చేయడం అయితే జరిగింది. సాయి కుమార్ గారు మన కొన్ని కొంచెం బ్యాక్ వెనక్కి వెళ్తే పాత సినిమాల్లో ఆయన వాయిసెస్ ఎట్లా ఉండేది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఎట్లా ఉంటుందంటే, పాత సినిమాలో ఆయన ముందు నేను ఆయన వాయిస్ నేను ఇమిటేషన్ చేసినాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో పోలీస్ స్టోరీ అనే సినిమా అందరికీ తెలిసే ఉంటది, అందులో డైలాగ్ ఉంటుంది, కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం మేరా పోలీస్ పోలీస్ పోలీస్. అమ్మా ఎందుకమ్మా ఇలాంటి లుచ్చా నా కొడుకులకి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టావు? ఇట్లా ఉంటది. అదే ఈయన షోలు చేస్తుంటారు కొన్ని షోలు, అట్లా అక్కడ ఎలా ఉంటదంటే, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో ఇట్లా చెప్తుంటారు అనమాట. అదే ప్రస్థానం అనే మూవీలో ఒక అద్భుతమైనటువంటి ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది అనమాట ఆ డైలాగ్ ఆయనకి. అక్కడ ఆయన వాయిస్ ఎలా ఉంటదంటే, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మలలా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలుములో కొవ్వొత్తులా కరిగిపోతాయి. కానీ మీకు ఇన్ని వాయిసెస్ మారుస్తున్నారు కదా, ఏదైనా పెయిన్ రావడం అలా ఏమన్నా ఉంటదా? ఏముండదు, ఎప్పుడు ఏది ఉంటదా? అట్లాంటిది ఏమి ఉండదు. అంటే వాయిస్ స్టార్టింగ్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే టైంలో కొన్ని సార్లు ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు మీ వాయిస్ లో చేస్తారా, వేరే వాయిస్ లో చేస్తారా? యాక్చువల్లీ ప్రపోజ్ చేసే అంత టైం రాలేదు నాకు. అంటే ఒకవేళ ప్రపోజ్ చేయాల్సి వస్తే ఇప్పుడు ఆమె ఫేవరెట్ యాక్టర్ ఎవరు కనుక్కుని అలా మిమిక్రీ చేసి అలా ఎప్పుడైనా అనుకున్నారు? అట్లీస్ట్ థాట్ వచ్చిందా? ఇప్పుడు అలా అనిపించలేదు, మీరు చెప్తున్నారు కదా, ట్రై చేయండి. వచ్చినప్పుడు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఎపిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అసలు. ఆయన వాయిస్ ప్రకాష్ రాజ్ గారు మామూలుగా ఆయన వెర్షన్స్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా ఆయన నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉంటది, ఐ డ్రీమ్ ఛానల్ కి పిలిచినటువంటి అందరికీ కూడా మరొకసారి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇట్లా ఇట్లా ఉంటే ఆయన ఏడుస్తూ మాట్లాడితే ఎట్లా ఉంటది, పరుగు మూవీలో ఫీల్ అవుతూ మాట్లాడుతుంటారు. అక్కడ ఆయన హావభావాలు కానీ ఎట్లా ఉంటాయి అంటే, మహాలక్ష్మిరా నా బంగారు తల్లి, మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలుకుబడి వచ్చి అన్ని 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 వచ్చారా. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేశారు? లేపుకుపోయారు కదరా. నా మహాలక్ష్మి నాకు తీసుకురండిరా బంగారు తల్లి. నాకు నిజంగా సేమ్ ఎగ్జాక్ట్ దింపేశారు అసలు. ఇదే ప్రకాష్ రాజ్ గారు సీరియస్ గా మాట్లాడారు అనుకోండి, ఎట్లా ఉంటది, ఒక్కటి సినిమా అందరికి నోటెడ్ డైలాగ్ ఉంటుంది, రాయ్ ఎవడ్రా నువ్వెప్పుడు నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్ను, నా దగ్గర ₹1,00,00,000 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కాను నా స్వప్నాన్ని ఎత్తుకుపోతారా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మనరా. రే గంగిరెద్దు వచ్చి గొబ్బమ్మను తొక్కుపడేసినట్టు నా గుండె గొబ్బమ్మను తొక్కుపడేస్తావరా. రాయ్ నిన్ను మామూలుగా చంపుండ్రా. ఈడి బాడీలో నుంచి ఎవరికి ఏ పార్ట్ కావాలో లాక్కొండ్రా. ఈ మధ్య ఇది చాలా మీమ్ అవుతుంది కూడా, ఈ డైలాగ్ వచ్చేసి. అంటే అమ్మాయిని ప్రేమిస్తే ఈ విధంగా ప్రేమించాలి అనేసి. ఇది ఇప్పుడు ఇంకా మీమ్ అవుతుందేమో. ఇంత అంటే అంత ట్రూగా లవ్ చేస్తే ప్రకాష్ రాజ్ గారి ప్రేమను అర్థం చేసుకోలేకపోయిన భూమిక. అవును అదే. యా, సో నాకైతే ఇంటర్వ్యూ చేసినట్లేదు, ఏదో టాస్క్ ఇచ్చినట్టు మీరు టాస్క్ పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇంకేమున్నాయి? కేఏ పాల్ గారిది చేస్తారా? కేఏ పాల్ గారు ఆయన మాట్లాడే విధానం, ఆయన చాలా సీరియస్ గా మాట్లాడతారండి, కానీ చాలా మంది ఆయన్ని కానీ అందరికి చూసే విధానం ఎట్లా ఉంటదంటే ఫన్ గా ఉంటది అనమాట. ఆయన ఏ విధంగా మాట్లాడతారు,
ఏటి ఏటి ఫాలోయింగ్? ప్రపంచంలో 175 దేశాలు తిరిగాను. మొన్నే యాంకరమ్మ వచ్చింది. వచ్చావా లేదా నిజం చెప్పాలి. వచ్చాడని చెప్పు తల్లి. వచ్చాను. అదిగో వింటున్నారు కదా, వైట్ హౌస్ కి వచ్చిందమ్మా. నా బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఈ రోజు ఇక్కడ ఉంది. రావడంగానే వాటర్ బాటిల్ ఇచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ప్రపంచంలో 175 దేశాలు తిరిగాను. ఎవరికన్నా ఉందండి ఫాలోయింగ్? అలా గన్నవరం వెళ్ళాను, 100 మంది సెల్ఫీలు. ఇలా హైదరాబాద్ వచ్చానా, 200 మంది సెల్ఫీలు. ఎవరికొంది ఫాలోయింగ్? బోయింగ్ ఫ్లైట్ నాకు ఒక్కడికే ఉంది. నేను మీ అందరి ఊర్లకి వస్తాను, నెక్స్ట్ వీక్ ఒంగోలు నెల్లూరు వస్తాను. తమ్ముళ్ళు ఈ రోజు ఐ డ్రీమ్ మీడియాకి వచ్చేసా తమ్ముళ్ళు. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా, బాయ్ అమ్మా. వెళ్ళేటప్పుడు మాకు సెల్ఫీ ఇవ్వడం మర్చిపోకండి. తప్పకుండా ఇస్తా. చెల్లమ్మ అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉంటామండి? మీరే చెప్పండి. అది నవ్వి నవ్వి నాకు బుగ్గలు నొప్పి వస్తాయండి. ఓకే, మీకు బాగా ఫేమ్ తీసుకొచ్చిన మిమిక్రీ ఎవరిది చేస్తే బాగా ఫేమ్ వచ్చింది? నాకు మిమిక్రీలో చాలా వాయిసెస్, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చిద్ది కదా. సో నాకంటూ స్పెషల్గా ఇలానే మన సప్తగిరి గారు కానివ్వండి, పొలిటికల్గా అందరూ వాయిసెస్, నెక్స్ట్ విలన్స్లో నాకు కొంచెం బాగా పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ డిఎస్పి గారు. ఇప్పుడు వరకు సింగర్స్ ఎవరైనా సింగర్స్ ని ఇమిటేట్ చేయడం మిమిక్రీ కష్టం కూడా. అయితే ఆయన వాయిస్ నాకు ఒక మంచి, ఈ మధ్య కాలంలో మంచి పేరు తీసుకొచ్చింది. జేపీ గారు కానివ్వండి, షాయిజీ షిండే గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒక్కరనే పర్టికులర్ గా లేరు. అంటే పాటలు కూడా మీరే పాడేస్తారా? ఇంకా వాళ్ళకి కూడా అవకాశాలు రావాలి. ఫ్యూచర్ లో ఇంకా సింగర్స్, యాక్టర్స్ అందరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ మీరు ఒక్కరే అయిపోతారేమో. అట్లా యాక్చువల్లీ అంటే ఇమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాయిస్ అంటే నేను నాలా కాకుండా మరొకరిలా మాట్లాడటమే తప్ప వాళ్ళని నేను వాళ్ళలాగా పాడేస్తాను, వాళ్ళలాగా ఇది చేస్తానంటే కష్టం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. డిఎస్పి గారితో ఒక పాట పాడించుకోవాలని ఎవరన్నా అనుకుని ఆ బడ్జెట్ పెట్టలేకపోతే ఈయన దగ్గరికి వచ్చి కొంచెం తక్కువ ఇచ్చారంటే పాడేస్తారు. అలా ఏమన్నా జరిగాయి అసలు మీ లైఫ్ లో? అట్లాంటి అంటే మామూలుగా కొంతమంది అదే పొలిటికల్ గా వాళ్ళు లేనప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటది అనేది చాలా వరకు చేసినాను. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో బాబు గారు ఎట్లా మాట్లాడతారు ఇవి అనేది, జగన్ గారు ఎట్లా మాట్లాడతారు. ఓకే, క్యాంపెయిన్స్ కోసం వాయిస్ వస్తుంది కదా అది. అవునవును, నిజంగా వాళ్ళే వచ్చి మాట్లాడారా మా ఊరు గురించి అనే విధంగా ఉంటది అనమాట. ఓకే, ఇంకా విలన్స్ రోల్స్ మిమిక్రీ ఏమన్నా చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి మూవీలో సంపత్ గారు కానీ అలా ఆ విధంగా. విలన్ రోల్స్ అంటే నేను కొన్ని చేస్తాను. ముందుగా మిర్చి మూవీలో సంపత్ గారు ఉంటారు. ఆయన వాయిస్ ఎట్లా ఉంటది, నెక్స్ట్ మన విక్రమార్కుల్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంటది అనమాట విలన్, బాబూజీ ఆయన. నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారి మూవీలో మద్దాలి శివారెడ్డి. ఓకే, వీళ్ళందరి మధ్య సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండి అంటే విలన్స్ ముందుగా సంపత్ గారు అయితే ఎట్లా మాట్లాడతారంటే, ముందుగా మిర్చి మూవీలో ప్రభాస్ గారు అంటారు, కొద్దిసేపు అమ్మాయి మీటర్ పక్కన పెడదాం, ఇందక్కడేదో మగాడు మగతనం అన్నాం, మగాడంటే పక్కూళ్ళో ఒక మగాడు ఉన్నాడు, వాణ్ణి చంపిన పగును తీర్చుకుందాం అనుకున్నాను, మగాడిని తెద్దాం అనుకున్నారా దానికి, కానీ నీలాగా చీ అన్నా పో అన్నా నవ్వుతూ పడుండేవాడు ఎలా నచ్చాడ్రా, మగాడు వాడు మగాడు వాడు ఇట్లా ఉంటది అనమాట. అదే ఈయన వాయిస్ ఎట్లా ఉంటే విక్రమార్కుడు చూసారు కదా, అందులో విక్రమార్కుడులో రఘుబాబు గారు, మన బాబూజీ గారు, తర్వాత రవితేజ గారు, వాళ్ళ మధ్య ఎట్లా ఉంటదంటే, విక్రమ్ సింగ్ రాథోడ్ ఎక్కడున్నాడు రా, విక్రమ్ సింగ్ రాథోడ్ నాకు తెలియకుండా నా ఇంటికి వచ్చి నా తమ్ముడు తిట్లా దెబ్బతిని బతికాడంటే వాడు సామాన్యుడు కాదురా, లాక్కురండిరా నా కొడుకుని. రాయ్ బాబూజీ నేను వచ్చాగానే కొంటాదిరా పొట్టోడా, అబో ఒక మాదిరి కాదురా పొట్టోడా, జింతా తా జితా జితా థా, ఏ జింతా జింతా క్యారే అండంగానే పక్క నుంచి మన రఘుబాబు గారు, బావా నాకు తెలుసు బావా, జింత అంటే ఫేసు, తత్త అంటే లాఠీ, టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో చిత్తడే బావా, చిత్తడే బావో. ఇట్లా ఇన్ని డైలాగ్స్ ఎలా అండి గుర్తుపెట్టుకుంటున్నారు? అంటే ఎప్పుడు మీకు కన్ఫ్యూజన్ రాదా? అంటే ఒక్కరిది చేయబోయి ఇంకొకరిది చేయడం అలా, అటువంటి కన్ఫ్యూజన్ ఎప్పుడన్నా వస్తుందా? ఇంతమందిని గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే స్టార్టింగ్ లో ఉండేది, ఇప్పుడు అంత ఇది లేదు. ఎందుకంటే మనం పూర్తిగా దీని మీద లీనమైనప్పుడు ఇంకా మనం సింపుల్ గా అనిపిస్తుంది నాకు చేయడానికి కూడా.
సో ఇప్పుడు యూత్ కి ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు. ఆయన ఏమన్నా చేయగలరా? సరే. అల్లు అర్జున్ గారు ఆయన స్టార్టింగ్ లెవెల్‌లో ఆయన వాయిస్ ఎట్లా ఉండేది? తర్వాత 'పుష్ప' మూవీకి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ఎట్లా ఉంది? అండర్ గ్రౌండ్‌లో మద్దాలి శివారెడ్డి గారికి విలన్‌కి, హీరోకి జరిగే ఒక చిన్న సిట్యుయేషన్ ఏ విధంగా ఉంటది? హ్మ్. ఏదో అన్న మీద ఉన్నటువంటి కోపంతో ఆ క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలుడు కాదు, వాడు ఆసుపత్రిలోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే వేసేస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావు ఇలా? మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకు రన్నర్ని కాదు, రేసు గుర్రానే. ఇట్లా ఇట్లా ఉంటది. అదే ఈయన మన 'పుష్ప' మూవీకి వచ్చేసరికి ఆయన వాయిస్ ఎట్లా ఉంది? ఇదేందో తెలుసునా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడి నుంచి లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేస్తున్నాడు. ఇది సార్ నా బ్రాండు. సో ఇట్లా తీసుకుంటాం అనమాట. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఒక డైలాగ్‌ని ఒక 10, 20 సార్లు అలా చూసి, అబ్జర్వ్ చేసి, అది మళ్ళీ ప్రాక్టీస్ చేసి వేరే ఒక్కరికి ఎవరికన్నా వినిపించినప్పుడు మీకు అర్థమవుతదా? ఓకే, పర్ఫెక్షన్ వచ్చింది అని? అంటే నేను చెక్ చేసుకుంటా, కొంతమందికి వినిపిస్తాను. కొంతమందికి వినిపిస్తా, రికార్డ్ చేసుకుని కూడా వింటుంటా. ఓకే. సో మీరు వాళ్ళ వాయిసెస్ వాళ్ళ ముందు కొంతమంది ముందు చేసామనేసి చెప్పారు కదా! బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చాయా మీకు? చాలా మంది అదే కదా చెప్తున్నాను కదా. సాయి కుమార్ గారి ముందు చేసిన, చమ్మక్ చంద్ర ముందు చేసినాను. తర్వాత కొంతమంది రీసెంట్లీ మనకి ఈయన పేరేంటి, భలే భలే మగాడులో సినిమాలో హీరోయిన్ ఫాదర్ ఆయన మురళీ శర్మ గారు, ఆయన ముందు చేసినాను. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు చాలా నా హ్యాపీ. ముందు ఎవరైనా వచ్చి నాలాగా మాట్లాడుతున్నారంటే అసలు డిఫరెంట్ రియాక్షన్ ఉంటది. అవునవును. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. చాలా బాగా అప్రిషియేట్ చేసినారు మంచిగా. అసలు సాయి కుమార్ గారు అయితే అసలు నన్ను పొగుడుతుంటే నేనేనా ఇక్కడ ఆయన ముందు ఉన్నదే అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఓకే. సో ఎప్పుడన్నా అంటే ఆర్టిస్టులకి డబ్బింగ్ అయితే మీకు అవకాశం రాలేదా? అంటే సరైన గెస్ట్ రోల్స్ కి దారిలో ఎక్కువ, మిమిక్రీ ఆర్టిస్ట్ గెస్ట్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. కొన్ని పర్టికులర్ గా ఉండేవి డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంకా వాళ్ళు రెగ్యులర్ గా అక్కడ ఉండడం వల్ల చేయడం, మనకి చిన్న సీరియల్స్ కానివ్వండి, నెక్స్ట్ మూవీస్ కూడా వాళ్ళ క్యారెక్టర్లు ఎవరో ఆర్టిస్ట్ ఎవరో కూడా తెలీదు, వాళ్ళకి చెప్తాం. ఓకే. మొహం కూడా చూడకుండా మెయిన్ కొన్ని సినిమాలు అయితే మూవీ నేమ్ ఏంటో కూడా తెలియదు, చెప్పుకుంటాం, చెప్పేస్తాం డబ్బింగ్. ఓకే. సో అంటే ఇప్పుడు యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎన్ని ఇయర్స్ నుండి అన్నారు? 6 ఇయర్స్? 6 కాదు. నేను ఇప్పుడు నా 6th క్లాస్ నుంచి అయితే నేను 6th క్లాస్ నుండి. నా ఓకే. 6th క్లాస్ నుంచి షోస్ కాలేజ్ ఇదంటే స్కూల్ లెవెల్లో షోస్ స్టార్ట్ చేసినాను. సో ఇంటర్మీడియట్ నుంచి అయితే ఇప్పటికి 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి నేను స్టేజ్ షోస్ బయటకు వచ్చిన తర్వాత స్కూల్ డేస్ లోనూ నేను ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేవాడిని. కాలేజీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా అయింది. ఇంకా ఓకే. ఇంత టాలెంట్ ఉంది కదా, మిమ్మల్ని ఏ విధంగా చెప్తారంటే స్ట్రగ్లింగ్ అంటారా, లేకపోతే సెటిల్ అనాలా, ఇంకా అవకాశాలు సరిగ్గా రాకపోవడం వల్ల ఇంకా లేవట్లేదు అంటారా? అదే అవకాశాల కోసం ఇంకా చూస్తున్నా, నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతాను. ఖచ్చితంగా కష్టపడితేనే ప్రతిఫలం ఉంటది కదా. బేసిక్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ ఏవైతే ఉన్నాయో చిన్న టాలెంట్ ఉంటేనే వదలరు కదా, మీరు ఆ షోస్ కి ఏమన్నా వెళ్ళడం జరిగిందా? యాక్చువల్లీ ఈటీవీలో గ్యాంగ్ లీడర్ అనే ఒక షో చేసిన, అందులో 28 ఎపిసోడ్ చేసినాను అనమాట. అది కరోనా టైంలో అది కొంచెం కొన్ని 28 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయినాయి. అప్పుడే వేస్తున్నాను షో, అది ఆగిపోయింది. ఇప్పుడు సింగర్స్ ని కూడా మిమిక్రీ చేస్తారు కాబట్టి అందులో మా అందరికి ఫేవరెట్ సింగర్ డిఎస్పి గారు ఉన్నారు. ఆయన సాంగ్ ఏదన్నా ఆయన లాగా పాడగలరా? బేసిక్ గా డిఎస్పి గారు అనగానే మనకి ఆయన నార్మల్ గా మన స్టూడియోలో పాడతారు, రికార్డింగ్ పాడిన తర్వాత బయట వేసి మనం సాంగ్స్ వింటుంటాం. అట్లా కాకుండా ఏదైనా ఆడియో లాంచ్ లో సింగర్స్ పాడుతూ ఉంటారు కదా, వాళ్ళు పాడే విధానం ఎట్లా ఉంటదంటే, ముందు డిఎస్పి గారు అన్నారు కదా, సో ఆయన హలో హాయ్ బండి, ఓకే ఏంటి బామ్ గారు బన్నీ కావాలా, ఓకే రింగ 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 రే
ఏంటి యాంకర్ గారు ప్రభ కావాలా? నీటిలోని చేప వచ్చి నెల మీద పడ్డట్టు మంచుము గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది. డార్లింగే వస్తున్నా డార్లింగే. సో ఈయన అయితే ఇట్లా పాడతారు. చక్రి గారు పాడే విధానం నిన్నే 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 దిల్ సే ఇస్కా కియా తుమ్సే రాయే 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 ఇనవా 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 ఏందే నీ గొడవ ఏ కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమానే లైఫ్ రా మామా లైఫ్ అంతా సినిమా మామా. ఇట్లా ఉంటది అనమాట. నెక్స్ట్ మనందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి మను గారు. ఆయన పాడే చాలా చాలా సున్నితంగా పాడుతూ ఉంటారు ఆయన. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే. సో అయినా మళ్ళీ డబ్బింగ్ చెప్తూ ఉంటారు. మను గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అక్కడ ఇట్లా మాట్లాడే విధానం ఇట్లా ఉంటది. అద్నన్ స్వామి గారు అయితే ఎలా పడతారు? ఆయన వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఆయన ఏ జిల్లా ఏ జిల్లా ఏ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోరు ఓరు గల్లా 23 జిల్లాల్లోన ఏదో ఒకటి నీదిగైనా 24 నీ నడుము కొల్తా అయితే చాలులే. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోరు ఓరు గల్లా. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా తిరిగేస్తూ ఉంటే ఇట్లా ఈ టైప్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. ఒక మంచి సింగర్ అవ్వచ్చు కదా, అంటే ఏదైనా ఒకరిని టార్గెట్ చేసి ఒక వాయిస్ పెట్టుకుని మంచిగా సింగర్ అవ్వచ్చు కదా. అంటే సింగింగ్ కూడా చేస్తూ ఉంటాను కొంచెం, అప్పుడప్పుడు చేస్తుంటా ఎవరు లేని. ఇంకా ఈవెంట్స్ లో ఆల్ రౌండర్, యాంకరింగ్, సింగింగ్, కామిక్, మిమిక్రీ అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట. ఓకే, సో ఇంకేమున్నాయి? నాకు తెలిసి అందరినీ ఒక రౌండ్ వేస్తాము. ఇలా కాదు, కొన్ని టాస్క్స్ పర్ఫామ్ చేద్దాం మనం. సింగర్స్ ని కూడా ఎలానే ఇమిటేట్ చేస్తున్నారు కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ ఒకటి ఉంది, బారుకెళ్తుంది బీరుకెళ్తుంది. ఈ సాంగ్ ని డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వాయిసెస్ లో పాడితే ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనం అది ఎప్పుడో నాకు స్టార్టింగ్ లో సినిమా వచ్చిన ఫస్ట్ లో నేను ఆ సాంగ్ కొంతమంది పాడితే ఎట్లా ఉంటదని పెడితే చాలా మంది యూట్యూబ్స్ వాళ్ళు వాడుకున్నారు, చాలా వ్యూస్ వచ్చిన. అప్పుడు నన్ను చాలా మంది గుర్తుపట్టడం అయితే జరిగింది. ఓకే, నేను చెప్తా కొన్ని. ఓకే, ఆ సాంగ్ మామూలుగా ఎట్లా ఉంటదంటే, బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా, ఇట్లా ఇట్లా ఉంటది. సో సీనియర్ ఎన్టీఆర్ గారు పడితే, బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. సాయి కుమార్ గారు అయితే, సాయి కుమార్ గారు బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. చిరంజీవి గారు, బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. నాగార్జున గారు, బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. కరెక్ట్ ఆన్సర్. మా అందరి దేవుడు బాలకృష్ణ. అది అలా చెప్పు, బారుకెళ్తుంది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా. చంద్రబాబు నాయుడు గారు అయితే పొలిటీషియన్. చాలా సంతోషం. బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది తమ్ముళ్ళు పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా అని అడుగుతున్నా అధ్యక్ష. ఇది పద్ధతి కాదండి, మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. రోసయ్య గారు అయితే, బారుకెళ్తుంది అది బీరు కొడుతుంది పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. ఒక పక్క పెద్ద మనిషిని నన్ను పట్టుకుని లవ్ చేయమంటావు, నీకు మొత్తం మాట్లాడుతావు మర్చేలా నుంచి మాట్లాడుతావా. ఎంఎస్ నారాయణ గారు, అబ్బా క్వార్టర్ బాటిల్ బారుకెళ్తుంది అది బీరు కొడుతుందిరా పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా. క్వార్టర్ వేస్తే మ్యాటర్ మొత్తం ఫినిష్. కొండవలస లక్ష్మణరాజు గారు, ఏటిది
నేను ఒప్పుకోను. అయితే ఓకే, బారుకి వెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకి వెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చేయాలా వద్దా? అయితే ఓకే. సప్తగిరి గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా అన్న, చిట్టి తల్లి, బంగారు తల్లి, బారుకి వెళ్తుంది, బీరు కొడుతుంది అన్న, పబ్బుకి వెళ్ళి డాన్సులు చేస్తుంది, లవ్ చేయాలా వద్దా? లవ్ చేయాలా వద్దా? అక్క మళ్ళీ వచ్చి లవ్ చేసుకుందాం అక్క. పోసాని మురళీకృష్ణ గారు. రాజా అమ్మ బారుకి వెళ్తుంది, అది బీరు కొడుతుంది, పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది, ఐ లవ్ యూ రాజా. మా ఆవిడ ఒప్పుకుంటే నిన్నే నేను పెళ్లి చేసుకుంటా, ఐ లవ్ యూ. ప్రకాష్ రాజ్ గారు. బారుకి వెళ్తుంది, అది బీరు కొడుతుంది, పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది, డాన్సులు, లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? నేను మోనార్క్ని, నేనెవరిని లవ్ చేయను. ఆహా. రావు గోపాలరావు గారు. ఓరు 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 ఓరుని తసారో నా బొడ్డు. బారుకెళ్తుంది, అది బీరు కొడుతుంది, పబ్బుకెళ్ళి డాన్సులు చేస్తుంది, లవ్ చేయాలా వద్దా? లవ్ చేయాలా వద్దా? వావ్. సో ఆల్మోస్ట్ 2 minutes లో మొత్తం 2 minutes కూడా అయినట్లేదేమో, మొత్తం అందరినీ మిక్సీ చేసి వదిలేశారు. టాస్క్ నెంబర్ 1 అయిపోయింది, ఇది ఫైనల్ టాస్క్. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ కూడా ఇది, అరుంధతి మూవీలోని పశుపతి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ పశుపతి గారి వెర్షన్ చెప్పండి. పశుపతి గారు అరుంధతిలో స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది, అది కోటలకు వెళ్లే ముందు. అక్కడ ఒరిజినల్ సీన్ ఎట్లా ఉంటదంటే, సుశీల, సుశీల, ఎక్కడున్నావు సుశీల? ఏమండి? ఇక్కడున్నానండి. ఇక్కడున్నావా? ఏంటి సుశీల అసలు ఇది? ఏమండి, ఏమండి, ఇది నా సమాధండి, నా సమాధండి. సమాధి అంటే అసలు ఇందులోకి ఎలా వెళ్ళు? అది నీకు అవసరమా? ఏమండి, భయమేస్తుందండి, ఒక్కపోస్తూ ఉండండి, వచ్చి సమాధి బద్దలు కొట్టండి. రారా, బిడ్డని చెర నుంచి విడిచిపెట్టు, ఆ సమాధి బద్దలు కొట్టు. అమ్మాలే, బొమ్మాలే, అరుంధతి, 83 ఏళ్ళుగా ఈ సమాధిలో పగతి నేను పిచ్చాల్సినాయి, కసితో రగిలిపోతున్నాను. వదల బొమ్మాలే, వదల. పగతో మరణించిన మనిషి బేతాత్మ అవుతుంది, కక్ష సాధించి వరకు దాని ఆత్మ విడిచిపెట్టదు. అమ్మాలే. సో ఇది చాలా సీరియస్ డైలాగ్, విలన్ డైలాగ్ కదా. ఇదే కమెడియన్స్ చెప్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే ఓకే. అందులో పోసాని గారు చెప్తే, ఓసే అరుంధతి దొన్నపోత, నన్ను తీసుకెళ్లి సమాధిలో పెట్టు, గాలాడుతలా ఒక్కమోస్తుంది, ఐ లవ్ యూ రాజా. అమ్మ అరుంధతి, లోపల ఏసీ లేదు, ఒక ఫ్యాన్ అన్నా పంపించమ్మా, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే మా ఆవిడికి డాకులు ఇచ్చేస్తా, ఐ లవ్ యూ రాజా. ఓకే. కొండవలసి గారు చెప్తే, ఏటిదే వచ్చేటి మాట్లాడతావు? ఏటి వచ్చే అరుంధతి, 1, 2, 3, 83 ఏళ్ళుగా సమాధిలో గుళ్ళు పెట్టేస్తున్నావు నన్ను. ఒక్కసారిగా నేను బయటకు వచ్చానంటే, నా చెట్టుప్పి నా కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గిల్లమని కట్టుకులాడి తండ్రికులాడి చచ్చిపోతారు. ఏటి అరుంధతి, నన్ను బయటికి తీసుకురావా? అయితే ఓకే. మాము. ఎంఎస్ నారాయణ గారు చెప్తే, ఎంఎస్ నారాయణ గారు ఫుల్ డ్రింకింగ్ లో ఉన్నారు, ఇదే డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉంటదంటే, అబ్బా క్వార్టర్ బాటిల్. వసే అరుంధతి, రావే రా, ఒక పెగ్గేసి పడుకుందాం రా. అమ్మా, సమాధిలో పడుకుందామా, బయట పడుకుందామా, ఎక్కడ పడితే అక్కడ ఉందామే. ఒరే రఘుబాబు, గిరిబాబు, శోభన్ బాబు తాగినోళ్ళే తాగినట్టు పడిపోతుంటే, ఈసారి తాగినోడు స్ట్రైట్ గా నిలబడాలని పెట్టారా మా బాబు నాకు ఈ పేరు. ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుని తాగే నారాయణ. ఏమంటావు అరుంధతక్క? వావ్. మొత్తానికి సీరియస్ డైలాగ్ ని కమెడియన్ గా చేస్తారనమాట. ఇంకే వాయిస్ లో చెప్పగలరు? జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎట్లా ఉంటది? ఏమిరా ఎవరికలేంది పరుగులేంది? ఒసే అరుంధతి గబ్బుదారా, నన్ను తీసుకెళ్లి లోపల పెడతావా? నేను గాని బయటకు వచ్చానంటే నీకుంటదమ్మి. అబో ఒక మాదిరి కాదురా, చిత్తడి. ఇదే మన బాబు మోహన్ గారు చెప్తే లాస్ట్ అండ్ ఫైనల్ గా, అన్నా వచ్చే అరుంధతి,
బుచ్చుకు 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 బుచ్చుకి అన్నోయ్ పందు పిల్లలమ్మ పందు పిల్లలు అరుంధతి ఒకసారి ఫెక్సల్ కొంటే 2 పందు పిల్లలు ఫ్రీ అన్న. ఎందుకు, ఏమిటి, ఎలా? సో ఇట్లా